మెనూ బోర్డు ఇదేనమ్మా, ఈ ప్రకారం ఫాలో అవుతున్నారు తల్లి. మీకు 1250 రూపీస్ వస్తుంది పర్ మంత్. అవునండి, పూరి ఇచ్చారమ్మా ఈరోజు. ఈరోజు పల్లి చట్నీ, నిన్న చికెన్ తాలింపు రైస్. ఎన్ని గ్రామ్స్ ఇస్తారమ్మా చికెన్? 100 గ్రామ్స్. ఒక రోజు కాదు 400 గ్రామ్స్. ఎందుకంటే 69 పైసా అని ఇచ్చారు. ఒక 1 రూపాయనే కదా మనం చార్జ్ చేసేది కిలో. 400 గ్రామ్స్ 40 పైసానే కదా. ఇది ఏంటి అంటున్నా, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు. ఒక 400 గ్రాములకు 29 పైసలు ట్రాన్స్పోర్టింగ్ వస్తుంది అమ్మా. డిడి గారు చూడండి ఎట్లా. హౌ కెన్ యూ రైట్ రైస్ 400 గ్రామ్స్ 69 పైసా అని ఎట్లా ఇచ్చారు? మెనూనే కరెక్టే, దాని రీజన్ ఏంటి అంటున్నా. బాగుందండి బోర్డు, ఈ విధంగా ఉండాలండి. యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత వివరంగా ఎంత డబ్బులు వస్తున్నాయి, దేనికి వాడుతున్నాం అనే డీటెయిల్స్, అమౌంట్ పర్ డే. ఓకే, 3rd to 5th, 3rd to 8th క్లాస్ వరకు 1250 కదండి. 1000 3rd to 5th 1000 రూపీసా? 1250. ఓకే, బాగుందండి ఈ బోర్డు. ఈ విధంగా బోర్డు పెట్టాలి. ఇక్కడ కూడా ఏమేమి ఇస్తా ఉన్నాం, ఎంత క్వాంటిటీ ఇస్తా ఉన్నాం, గ్రామ్స్ రాశారు. దీన్ని మోరల్గా తీసుకోవాలి అందరూ. ఇది బాగుంది. మన ట్రైబల్ హాస్టల్స్ అన్నింటిలో ఏ విధంగా ఉంది అండి? ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో లేదండి. నేను అరకులో తిరిగాను, పాడేరులో తిరిగాను. లేదు, ఐ నెవర్ సీన్ దట్. ఎప్పుడు మోస్ట్లీ సెప్టెంబర్ అక్టోబర్లో తిరిగాను. ఇప్పుడు రేపటి నుంచి రేట్ మారుతున్నాయి మా జూన్ నుంచి. అప్పుడు 3rd to 5th ఎంత డబ్బులు రాశారు? అవునమ్మా, వెరీ గుడ్. కిచెన్ స్టోర్ రూమ్ అయితే అకౌంటెంట్ లేదా మీరు చూసుకుంటారా? ఎక్స్ ఎంత వెయిట్ ఉండాలి ఐడియా ఉంది? ఒక ట్రే 30 ఎగ్స్ 50 గ్రామ్స్ ఉండాలి. టోటల్ 1580 గ్రాములు ఉండాలి ఒక ట్రే. 20 గ్రాములు ట్రే వెయిట్. 20 రోజులు అయిపోతాయమ్మా ఇవన్నీ. ఈ నెల లాస్ట్ క్లోజ్ అయిపోతుంది కదా స్కూల్. అప్పుడు సరిపోతాయి. ఎందుకంటే మే ఎండింగ్ ఎక్స్పైర్ అవుతుంది. ఎట్లా తెచ్చుకున్నారు, ఎట్లా తెప్పించారు? దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే మే ఏప్రిల్ లాస్ట్ స్కూల్ క్లోజ్ అయిపోతాయి కదా, అంతలోపు అయిపోవాలి. ఏంటమ్మా ఈరోజు వంట? ఇప్పుడు బంగాళదుంప కుర్మా, పప్పు, సాంబారు. ఏంటిది? సాంబార్. అన్నం అయిందా? ఇది పప్పా? ఇది సాంబారా? సాంబార్. సాంబార్ 84. మూత పెట్టు. ఇది ఎగ్స్ పొద్దున ఇచ్చేస్తున్నా. మంచి తల్లి, బాగా చేయండి. వెరీ గుడ్. మేడం మీరు పిల్లలు ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్? మెనూ ఉంది కదా, చూస్తూ ఉంటారా మెనూ? మీకు ఎంత డబ్బులు వస్తాయి పర్ మంత్? పర్ మంత్ ఒక స్టూడెంట్కి ఎంత డబ్బులు వస్తాయి కదా సార్? అది రాసింది కదా, చూడలేదు. మెనూ బోర్డు పక్కన ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలని ఉన్నాయి కదా, చూడలేదా? 3rd to 5th వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తారు. 6th, 7th and 8th పిల్లలకు
1250 ఇస్తాం. రేపు జూన్ నుంచి 6th 7th 8th పిల్లలకు 1400 ఇస్తున్నారు. ఓకే, 3rd 4th and 5th వాళ్ళకు 1150 ఇస్తాం గవర్నమెంట్. రైస్ ఫ్రీ ఇస్తారు. రైస్ తక్కువ అంటే 1 రూపీ కిలో ఆ రేట్లో ఇస్తారు రైస్. మిగతా అన్ని ఫ్రీ ఇస్తారు. 120 వాళ్ళకి జీతం సపరేట్ ఇస్తారు. సంబంధం ఇవన్నీ తెలుసుకోవాలి. అక్కడ బోర్డు ఉంది బాగా, ఇన్ని గ్రామ్స్ ఇవ్వాలా, ఒక రోజుకి 400 గ్రామ్స్ రైస్ ఇవ్వాలి. 400 గ్రామ్స్ మీకు మెనూ చూసారు కదా మీరు? దాని ప్రకారం వస్తున్నాయి అన్ని దాని ప్రకారం వస్తున్నాయి. కూరలు అయితే ఏంటండి కరెక్ట్ చెప్పాలా? టీచర్లు కానీ మీ ప్రిన్సిపాల్ మేడం కానీ ఎవరు లేరు ఇక్కడ. మీరు ఏం చెప్పినా కానీ నేను ఏదంటే తప్పులుంటే సవరిస్తాను. ఏదో పొరపాటు చెప్తే అవన్నీ మీ డీడీ గారితో, మీ పెద్ద డిస్ట్రిక్ట్ పెద్ద ఉంటారు కదా మీ హాస్టల్కి సంబంధించి, వాళ్ళతో మాట్లాడి ఏంటంటే రెక్టిఫై చేస్తాను. మంచిగా ఉంటారా టీచర్లు అందరూ మీకు? మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారా? పేరెంట్స్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడతారా? మీకు నచ్చండి ఏంటి హాస్టల్లో భోజనాలు? నచ్చండి ఏమేమి నచ్చవు? అన్ని బాగానే ఉంటాయి, రుచికరంగానే ఉంటాయి. సాంబార్ చేశారు చాలా బాగుంది చూసారు. అన్నం బాగా అవుతుందా? పొడిగానే ఉంటుంది, మొత్తం ఉంటుంది. ఎప్పుడైనా ఉంటుంది మెత్తగా బంక అదేం లేదా? వెరీ గుడ్. క్యాబేజీ ఎక్కువ సార్లు ఏమైనా ఇస్తున్నారా? మామూలు మెనూ ప్రకారం. చికెన్ ఎన్ని పీసెస్ ఇస్తారు? 5 ఇస్తారా? ఎన్నిసార్లు ఇస్తారు చికెన్? బుధవారం చికెన్ వస్తుందా? మంగళవారం మంగళవారం ఈవినింగ్ నైట్ కదా? సండే రోజు వైట్ రైస్ ఇస్తారా? తెల్లనేమో చికెన్. బగరన్నం ఇవ్వరా? మరి తెల్లన్నం అంటే ఆగలేదు. ఆదివారము బగర్ రైస్ ఇస్తారా? తెల్లన్నం ఇస్తారా? మరి మీరు తెలంగాణ ఇస్తారంటే అన్నారు. మీ మేడం మంచి మేడం కదా? మీకు బాత్రూమ్స్ అంతా బాగున్నాయి? వెరీ గుడ్. మంచి చదువుకోండి అమ్మా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇది బాగా చెప్తుంది మేడం, మంచి మేడం. వంటలు అన్ని కూడా మెనూ ప్రకారం పెడుతున్నాం అని చెప్పి పిల్లలు బాగా చెప్పారు. చికెన్ కూడా మీరు దాదాపు 5 రూపాయలు ఇస్తా ఉన్నారు. వెరీ గుడ్. ఓకే.